హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే విషయం 72 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషాదమైన సంఘటన గురించి. ఎయిర్ ఇండియా 245 ప్యాసింజర్ విమానం ఫ్రాన్స్లోని మౌంట్ బ్లాంక్ అనే పర్వతాల్లో ఒక పర్వతాన్ని ఢీకొట్టి కూలిపోయింది. ఈ సంఘటనలో అందులోని ప్రయాణికులందరూ మరణించారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ సంఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఈజిప్టులో నివసించే ఒక చిన్న కుటుంబం కొన్నేళ్ల క్రితం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వారి కొడుకుని పోగొట్టుకుంది. వారి ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఉత్తరం వారి కొడుక్కి సంబంధించింది. అందులోని హ్యాండ్ రైటింగ్ మరియు రాసిన తీరు వారి కొడుకుది. కానీ ఎలా? వారి కొడుకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు. ఈ లెటర్స్ రావడం ఇంతటితో ఆగలేదు. ఒకదాని తర్వాత ఒకటి అనేక లెటర్స్ వచ్చాయి. వారి కొడుకు మంచు పర్వతాల్లో సజీవంగా ఉన్నాడని వారు నమ్మారు. వారి కొడుకు మరణించిన తర్వాత తనకి సంబంధించిన లెటర్స్ ఏ విధంగా రావడం జరిగింది? అసలు ఎయిర్ ఇండియా 245 విమానం ఎందుకు క్రాష్ అయింది? ఇలా జరగడానికి గల కారణాలేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. 3 నవంబర్ 1950 అంటే నేటికి దాదాపు 72 సంవత్సరాల క్రితం ఎయిర్ ఇండియా 245 విమానం సహారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాంబే నుంచి టేక్ ఆఫ్ అయింది. సహారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అనే అనుమానం వచ్చిందా? ఒకప్పుడు సహారా ఎయిర్పోర్ట్ బాంబేలో ఉండేది. 1999లో ఈ ఎయిర్పోర్ట్ యొక్క పేరుని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు. అదేవిధంగా 1995లో బాంబేని ముంబైగా మార్చారు. ఈ విమానం అప్పటి సహారా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. దీంట్లో 40 మంది ప్యాసింజర్లు మరియు 8 మంది క్రూ సభ్యులున్నారు. ఇది చాలా పొడవైన విమానం. ఈ విమానం మొదట ఈజిప్ట్, తర్వాత స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడి నుండి హీత్రూ ఎయిర్పోర్ట్ లండన్కి చేరాలి. ఇది L749 మోడల్కి చెందిన విమానం. దీంట్లో 4 ప్రొపెల్లర్ ఇంజన్స్ ఉన్నాయి. ఇది చూడ్డానికి పాత విమానంలా ఉన్నా ఆ సమయంలో ఇదే అత్యంత ఆధునిక విమానం. ఈ విమానం ముంబై నుంచి హీత్రూ ఎయిర్పోర్ట్ లండన్ వెళ్ళటానికి బయలుదేరింది. వాతావరణ పరిస్థితి మారుతూ వచ్చింది. క్రమంగా వాతావరణం మరింత కఠినం అవ్వడం ప్రారంభించింది. ఈ ప్రయాణంలో ఫ్రాన్స్ మీద ఎగురుతూ మౌంట్ బ్లాంక్ అనే పర్వతాన్ని దాటాల్సి ఉంది. ఏటీసీ నిరంతరం విమానానికి మార్గనిర్దేశం చేస్తుంది. కానీ అకస్మాత్తుగా ఏటీసీ యొక్క కాంటాక్ట్ విమానం నుండి డిస్కనెక్ట్ అయింది. సాధారణంగా ఏటీసీ టవర్ నుండి విమానం చాలా దూరంగా వెళ్తే ఇలా జరుగుతుంది. కానీ కొన్ని నిమిషాల్లోనే విమానంతో మళ్ళీ కాంటాక్ట్ చేయడం సాధ్యమవుతుంది. కానీ ఎయిర్ ఇండియా 245 విమానం విషయంలో ఇలా జరగలేదు. ఏటీసీ విమానాన్ని తిరిగి సంప్రదించడానికి నిరంతరం ఆగకుండా ప్రయత్నించింది. కానీ ఎయిర్ ఇండియా 245 విమానం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నిశ్శబ్దం చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది. ఎయిర్ ఇండియా 245 విమానం కాంటాక్ట్ దొరుకుతుంది ఏమో అని వేచి ఉంది. ఇలా 1 గంట గడిచింది. ఫైనల్లీ వాళ్ళు ఒక సర్చ్ టీమ్ని పంపించారు. వారు చూస్తుండగానే గంటలు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ ఆ విమానాన్ని కనిపెట్టలేకపోయారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు వారిప్పుడు మంచుతో కప్పిబడి ఉన్న భారీ పర్వతాల మధ్య విమానాన్ని వెతకడం ప్రారంభించారు. చూస్తూ ఉండగానే గంటలు గడిచిపోయాయి. కానీ ఇంకా విమానాన్ని కనిపెట్టలేకపోయారు. ఎట్టకేలకు 2 రోజుల పాటు వెతికిన తర్వాత విమానం యొక్క కొంత భాగం దొరికింది. విమానం ముక్కలైంది. తెల్లటి మంచులో విమానం యొక్క పూర్తి శిథిలాలు కనిపించలేదు. ప్రయాణికుల మృతదేహాలన్నీ ప్రతిదీ మంచుతో కప్పిపడింది. ఈ దుర్ఘటన ఎందుకు జరిగిందని దాని దగ్గర సరైన రుజువు కూడా లేదు. మరియు 1950 దశాబ్దంలో మనం ఇంకా అంతా అభివృద్ధి చెందలేదు. పైలట్ చివరి క్షణాల్లో కూడా ఏటీసీకి ఎలాంటి సాంకేతిక మరియు మెకానికల్ ఫెయిల్యూర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరియు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ చేయలేదు. దీన్ని బట్టి విమానంలో ఎలాంటి లోపం లేదని ఊహించి ఉండవచ్చు. కానీ వాతావరణం అంత బాలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది దాదాపు 15,340 అడుగుల ఎత్తులో పర్వతాన్ని ఢీకొట్టింది. ఒకవేళ విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేకుంటే విమానం ఈ పర్వతాన్ని సులభంగా దాటవచ్చు. కానీ అలా జరగలేదు. వాస్తవానికి అక్కడ ఏం జరగచ్చు? ఇక్కడ ఈ ప్రమాదం జరగడానికి ఉన్న అతిపెద్ద పాసిబిలిటీ ఏంటి అంటే, విమానం ఆకాశం నుంచి కిందికి పర్వతం వైపు రాలేదు. అప్పటికే విమానం పర్వతం ఎత్తులోనే ఎగురుతుంది. కానీ పైలట్కి ఈ విషయం తెలియలేదు. అతనికి పర్వతాలపై నుండి ప్రయాణిస్తున్నాం అనిపించింది. చుట్టూ మేఘాలు ఉండడంతో పైలట్ ఎదురుగా ఉన్న పర్వతాన్ని చూడలేకపోయాడు. 1950 దశకంలో ఈనాటిలాగా అధునాతన GPS నావిగేషన్ సిస్టమ్ లేదు. వారు విమానాల్లో అల్టిమీటర్ ఉపయోగించి విమానం యొక్క ఆల్టిట్యూడ్ని తెలుసుకునేవారు. కానీ చెడు వాతావరణం మరియు ఎత్తైన పర్వతాల మధ్య అల్టిమీటర్ అప్పుడప్పుడు తప్పుడు రీడింగ్ కూడా చూపిస్తుంది. అంతటి దట్టమైన మేఘాల మధ్య తెల్లటి పర్వతాలు అంత సులభంగా కనిపించవు. ఇది కనిపించేసరికి చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. దీనివల్ల కనీ విని ఎరగని రీతిలో ప్రమాదం జరిగింది.
ఎయిర్ ఇండియా 245 విమానం విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చు. నేటికి మౌంట్ బ్లాంక్ పర్వతంపై నుంచి విమానాలు ఎగురుతున్నాయి. కానీ నేటి ఆధునిక యుగంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగలేదు. ఎందుకంటే నేడు ప్రాథమిక రాడార్, నిఘా రాడార్, సెకండరీ రాడార్, GPS మరియు అన్ని శాటిలైట్స్ విమానంపై నిరంతరంగా దృష్టిని కలిగి ఉంటాయి. విమానంలో ఉండే రాడార్ పైలట్కి ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఇలా చాలా ఖచ్చితమైన సమాచారం లభించిన తర్వాత అలాంటి ప్రమాదాలు జరగడం దాదాపు అసాధ్యం. ఇదే కాకుండా పైలట్ వద్ద అతను ప్రయాణించే ప్రాంతానికి సంబంధించిన వివరాలు కలిగిన చాట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఆ పర్వతంపై ఎగరాల్సి వస్తే ఎంత ఎత్తులో ఎగరాలి అనే సమాచారం కూడా పైలట్ వద్ద ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు కనిపించకపోవడానికి ఇదే కారణం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు మూసివేయబడింది. కానీ హృదయాన్ని కదిలించి వేసే మరో ప్రమాదం కూడా ఇక్కడే జరిగింది. ఈ సంఘటన జరిగిన 6 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా విమానం 101 కూడా ప్రమాదానికి గురైంది. సరిగ్గా అదే పర్వతంలో, అదే ప్రాంతంలో ఎక్కడైతే ఎయిర్ ఇండియా 245 విమానం ప్రమాదం జరిగిందో అక్కడే ఈ విమానానికి కూడా ప్రమాదం జరిగింది. ఇప్పటికీ ఎయిర్ ఇండియా 245 విమానం మరియు ఎయిర్ ఇండియా 101 విమానం రెండు ఫ్రాన్స్లోని మౌంట్ బ్లాంక్లోని మంచు షీట్ల మధ్య ఎక్కడో పాతి పెట్టబడ్డాయి. రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ నెమ్మదిగా మంచు కరగడం ప్రారంభమైంది మరియు సంవత్సరాల క్రితం పాతి పెట్టబడ్డ ఈ రెండు ఎయిర్ ఇండియా విమానాల యొక్క శిథిలాలు బయటికి రావడం ప్రారంభమైంది. చాలా మంది మౌంటైన్ క్లైంబర్స్ ఈ పర్వతాలని తరచుగా అధిరోహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు విమానం యొక్క ఇంజన్ మరియు కొన్నిసార్లు విరిగిన విమానం యొక్క కొంత భాగం లభించాయి. 1978లో ఫ్రాన్స్లో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్కి ఉత్తరాల కట్ట లభించాయి. ఈ ఉత్తరాలు 245 విమానంలో కూర్చున్న ప్రయాణికుడికి సంబంధించినవి. అతను 28 సంవత్సరాల క్రితం మరణించాడు. కానీ మంచులో కప్పబడ్డ ఈ లేఖలు భద్రంగా ఉన్నాయి. అందువల్ల ఈ ఆఫీసర్ ఆ ఉత్తరాలన్నిటినీ పోస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అతను దాదాపు 55 ఉత్తరాలని పోస్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఉత్తరాలు చనిపోయిన ప్రయాణికుడి ఇంటికి చేరినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఉత్తరాలు ఎలా పంపుతాడు? అయితే కొన్ని రోజుల తర్వాత ఈ లేఖలన్నీ ఎవరో పోస్ట్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులు ఉత్తరాన్ని చూడగానే మళ్ళీ వారికి అతడు తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆ మంచు షీట్లలో భారతీయ వార్తాపత్రిక కూడా కనుగొనబడింది మరియు కొన్నిసార్లు భారతీయుడి శరీరం ఇంకా భారత్ యొక్క రహస్య పత్రాలు కూడా కనుగొనబడ్డాయి. నేటికి ఇక్కడ చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా విమానంలో మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.